మనం ఇప్పుడు మాట్లాడబోయేది 2025 ఇయర్లీ ప్రెడిక్షన్స్, అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం. దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది, గోచారంలో ఏమేం ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి 2025లో ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఏదైనా రాశి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము. మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు, అలాగే ఏంటంటే శని, తర్వాత రాహు, కేతువులు. ఈ 4 ప్లానెట్స్ కూడా, ఈ 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ 4 ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది, ఏల్నాట్స్ అని ఉంది, ఏల్నాట్స్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా. సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా ఏల్నాట్స్ అని వెళ్ళిపోతుంది అనమాట. అది ఎప్పుడు అవుతోంది, ఎందుకంటే శని గోచారమే మార్చ్ 29, 2025కి అవుతోంది. ఎక్కడికి వెళ్తోంది? మీనానికి వెళ్తోంది. కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఇప్పుడు ఏల్నాట్స్ అని అనేది మొదలవుతోంది అనమాట. అలాగే మనం చూసాము అంటే రాహు మూవ్ అవుతున్నారు. ఎప్పుడు మే 18కి ఎక్కడికి? కుంభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు. సో కొంతవరకు ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఊరట, అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఊరట కలుగుతోంది అనమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురు, ఈ 4 గ్రహాలు మేజర్ నేను చెప్పినట్టు. ఈ గురు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అంటే వక్రిచ్చి ఉన్నారనమాట. ఆయన ఫిబ్రవరి 4కి డైరెక్ట్ అవుతున్నారు. ఎక్కడ? వృషభ రాశిలో. వృషభ రాశి నుంచి ఇప్పుడేమో మిథున రాశికేమో మే 14th మూవ్ అవుతున్నారు అనమాట. సో ఈ 4 గ్రహాలు బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజగ్రహం. సో కుజుడు ఏంటంటే నీచపడాడు, అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం, రిట్రోగ్రేడ్లో ఉండడం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు అనమాట. సో ప్రస్తుతం ఏంటంటే జూన్ 7కి ఆయన సింహానికి వస్తున్నారు. సో ఇవి మేజర్ ఈవెంట్స్ అన్నమాట గోచారం ఇన్ 2025, ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ 2025. అలాగే మనం చూసాము అంటే జనవరి 14కి సన్ ఏమో మకరానికి ప్రవేశిస్తున్నారు. అంటే ఏంటి? మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం, అందరికీ తెలుసు. అలాగే ఏంటంటే మెర్కురీ ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుస్సు, తర్వాత ఏమో మళ్ళీ ఏమో మకరం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు, ఈ గ్రహాలన్నీ ఏంటంటే 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటారు. సో అంతవరకు మనము మరీ ఎక్కువ తీసుకోలేము, ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు. సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట. ఎప్పటిలాగే మనం ఎప్పుడు ఫస్ట్ మాట్లాడుకునేది, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ధనురాశి వాళ్ళ గురించి. ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2025 మొత్తం సంవత్సర ఫలితాలు అనేది మాట్లాడుకుందాము. ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే మే వరకు అంత బాగాలేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో గురువు అయ్యారు. గురువు ఏమో మనకి 6వ ఇంట్లో పడున్నారు. కరెక్ట్గా ఆయన ఏంటంటే 7వ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే మేలో బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి. అందుకనే మిశ్రమ ఫలితాలు వీళ్ళకి ధనురాశి వాళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఇప్పుడు శని 2nd and 3rd లార్డ్ అయ్యాడు, ఆయనేమో 4వ ఇంటికి వెళ్తున్నాడు. సో కంఫర్ట్ లెవెల్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు మార్చ్ తర్వాత. అలాగే రాహు ఇప్పుడు మీనం నుంచి మనకి కుంభానికి వస్తున్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే మంచి క్రియేటివ్ ప్రాసెస్, జనరల్గా కూడా వీళ్ళు చూసాము అంటే చాలా నాలెడ్జబుల్ పీపుల్. అలాగే వీళ్ళు ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు అంటే ఎక్కువ ఇష్టం ఉండేవాళ్ళు ఈ రాశిలో ఉంటారనమాట. మన పెద్ద కన్సల్టెంట్స్ కానీ మత గురువులు కానీ అలాంటి వాళ్ళందరినీ చూస్తూ ఉంటాం. సో వెరీ వెరీ నాలెడ్జబుల్ పీపుల్. వీళ్ళ నాలెడ్జ్ మూలాన్ని ఆపర్చునిటీస్ అనేవి మే తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళు చేసే పని అనుకుందాం, లేకపోతే వాళ్ళు కెరియర్ పాత్ అనుకుందాం, ఈ రెండిట్లో కూడాను సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా కూడా వీళ్ళకి స్టెబిలిటీ అనేది వస్తుంది. కంఫర్ట్ లెవెల్ కొంతవరకు ఇబ్బంది పడిన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ పెద్ద ఇబ్బందులు అనేవి ఎక్కువ ఏమీ లేవు.
అలాగే ఏంటంటే రాహు థర్డ్ హౌస్ కనుక చాలామందికి సైడ్ బిజినెస్ పెట్టుకోవాలి, లేకపోతే కొత్తగా బిజినెస్ ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి, లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఒక ఆలోచన అనేది వస్తుంది. తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. బిజినెస్లో కూడా లాభాలు పొందే ఒక సంవత్సరం కింద చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఇయర్ అంతా వీళ్ళకి ఇయర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ప్రిన్సిపల్స్. అంటే ఏంటి, గోల్ సాధించడానికి, గోల్ ఓరియంటెడ్గా ఒక ప్రిన్సిపల్ పెట్టుకోవడానికి, దాని దిశగా నడవడానికి ఒక సంవత్సరం ఈ వీళ్ళకి. అలాగే ఏంటంటే ఏదనుకుంటే అది సాధిస్తారు. తప్పక ఎన్ని అడ్డంగాలు వచ్చినా ముందుకెళ్తారు. అంటే చురుగ్గా ముందుకెళ్ళే ఒక తరుణం వీళ్ళకి ఈ సంవత్సరం అంతాను తప్పక సాధిస్తారనే చెప్పాలి. 7th ఎప్పుడు గురువు వస్తారో, ఈ రాశిని ఎప్పుడు గురు చూస్తారో తప్పక ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. దేంట్లో బాగుంటుంది? ఒకటి ఏంటంటే వాళ్ళకి తప్పక మానిటరీ వాల్యూ అంటే సంపద అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. అలాగే ఉన్నత వ్యక్తులతో కలయిక ఉంటుంది. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు మీరు తప్పక ఇంటి నిర్మాణం కానీ గోల్డ్ కొనుక్కోవడం కానీ చేస్తారు. అదేంటంటే ఏదైనా ఇన్వెస్ట్మెంటే. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక తరుణం అని చెప్పచ్చు. అందుకనే ప్రిన్సిపల్ అన్నాను. అండ్ ఆల్సో వీళ్ళందరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్ కనుక తప్పక ఏంటంటే ఒక ప్లానింగ్తోనే ముందుకెళ్ళే ఒక ఇయర్ కింద మనం తీసుకోవాలి. గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే పొలిటికల్గా కనెక్టెడ్ ఉన్న వాళ్ళకి కానీ తప్పక మంచి ఉన్నత వ్యక్తులతో సంబంధాలు, సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే ఏంటంటే వీళ్ళు తప్పక సముద్రపు స్నానం చేసే ఒక యోగం అని చెప్పచ్చు. వీళ్ళు తప్పక శివాలయాలు కానీ, లేకపోతే ఎక్కువ శక్తి పీఠాలు కానీ దర్శించుకునే ఒక సంవత్సరం కింద తీసుకోవచ్చు. అంటే ట్రావెలింగ్ అనేది తప్పక ఉంటుంది. ధార్మిక క్షేత్రాలు దర్శించుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని మీద ఖర్చు పెట్టే, రిలీజియస్ యాక్టివిటీ మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే నాలెడ్జ్ గెయినింగ్ అంటే ఏంటంటే చదువుకోవడం ఎక్కువ, ఏంటంటే సబ్జెక్ట్స్ అంటే రిలీజియస్ సబ్జెక్ట్స్ చదువుకోవడం అనేది కూడా వీళ్ళకి ఎక్కువ అవుతుంది. అలాగే ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒకళ్ళకి పెట్టడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఏంటంటే ఫ్రీగా ఎన్జిఓస్ అనుకుందాం, లేకపోతే ఫ్రీగా చేయడం అనుకుందాం, సర్వీస్ అనుకుందాం, ఇవన్నీ చేసే ఒక ఇయర్ కింద ఉంటుందన్నమాట. అలాంటి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. అండ్ ఆల్సో వీళ్ళకి తప్పక ఏంటంటే పైవాళ్ళ అంటే వాళ్ళ కంట్లో పడడం కానీ, లేకపోతే వాళ్ళ రికగ్నిషన్ తెచ్చుకోవడం కానీ ఉంటుంది కనుక వీళ్ళకి అలాగ వెళ్తూ ఉంటుంది. తప్పక కెరియర్ పాతూ ఉంటుంది. రెండు ఉన్నాయి ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనమాట. సో ఆ ఇయర్ అంతా వీళ్ళకి చక్కగా గడుస్తుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, 4th శని ఉన్నప్పటికీ, అంటే ఏంటంటే హెల్త్ అనేది కొంచెం పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ మీద ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పిల్లల విషయంలో కూడా ఎవరైనా చాలా ఏళ్ళ నుంచి పిల్లలు కావాలి అని బాధపడే వాళ్ళు ఉన్నా కూడాను వాళ్ళకి ఈ ఇయర్లో మీకు రిజల్ట్ దొరకపోవచ్చు. కానీ ఏంటంటే కొంతవరకు పాజిటివిటీ అనేది కనిపిస్తోంది. అంటే ఏంటంటే కొంచెం ముందుకెళ్ళే ఒక సూచన కనిపిస్తోంది. కానీ ఇవన్నీ ఏంటి ఇండికేషన్సే కనుక తప్పక వీళ్ళకి ఈ సంవత్సరం అంతా ఎస్పెషలీ స్టూడెంట్స్కి కూడా, పై చదువులు చదివే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని అంచనా వేయాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఆల్సో మనం చూసామంటే మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి కనుక మనకి 9th మనకి కేతు ఉన్నాడు కనుక సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఎవరో ఎప్పుడో ఇవ్వవలసిన డబ్బు, లేకపోతే మీరిచ్చిన డబ్బు తిరిగి రావడము వడ్డీతో పాటు, ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో తప్పక ఈ ఇయర్ అంతా బాగుంటుంది వీళ్ళకి అనాలన్నమాట. రెమెడియల్ మెషర్స్ కింద తప్పక వీళ్ళు గురు కాళ్ళు పట్టుకోవాలి. ఎవరైనా గురువే, శక్తిని కూడా మనం గురువే, అంటే తల్లిని మనం మొదటి గురువు కింద తీసుకుంటాం కనుక తప్పక శక్తిని కూడా పూజించవచ్చు. శక్తిని ఎందుకు చెప్తున్నాను అంటే మనకి శని కూడా 4th హౌస్లో ఉన్నాడు కనుక తప్పక దుర్గాదేవికి పూజ చేయడం చాలా చాలా మంచిదన్నమాట. నిత్యం పూజ చేసుకోండి. అలాగే ఏంటంటే రాహుకేతువులు
థర్డ్ హౌస్లో ఉన్నారు కనుక తోబుట్టువులకి కొంత ఇబ్బందులు వస్తాయి కనుక, సత్సంబంధాలు కొంచెం ప్రాబ్లం ఇవ్వచ్చు కనుక, అంటే విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక రాహుకేతు పూజలు చేసుకోవడం అనేది మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుని అలాగే ఏంటంటే మిశ్రమ ఫలితాలు చెప్పాను. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుంది ధనురాశి వాళ్ళకి అని చెప్పాము. తప్పక ఈ రెమెడియల్ మెషర్స్ చేసుకున్నప్పటికీ ఇంకా వీళ్ళకి చాలా బాగుంటుంది. సంపద వచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా ఉన్నాయన్నమాట. ఆపర్చునిటీస్ వచ్చేప్పటికీ మనం తీసుకునే ఒక ఇది రావాలి కదా, మెంటల్ యాప్టిట్యూడ్ కానీ ఫిజికల్గా కూడా కావాలి కనుక తప్పక ఈ రెమెడియల్ మెషర్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి.